సాయంత్రం మన రక్తాన్ని పిండుకొని బాధ తీసుకొని వాళ్ళు మన రక్తాన్ని తాగుతున్నారు తప్ప కానీ ఎవరు కూడా న్యాయం చేయలేదు. మనకి ఇక్కడ జిల్లా మన రాబోతున్న ప్రభుత్వం కానీ రాబోతున్న ఎన్నికలలో ఒక పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గత చరిత్ర చూస్తే ప్రతిపక్షాలని ఏ విధంగా అయితే గొంతు పెట్టారో మీ ముఖ్యమంత్రి కొట్టేయాలా, ఎస్సీఎస్టీలకు బాగు చేశారని ఓటేయాలా, 125 అడుగుల విగ్రహం అంబేద్కర్కి పెట్టి లక్షల కోట్ల రూపాయలు దళిత బిడ్డల డబ్బులు దోచుకున్న నీచ నికృష్ట దుర్మార్గపు చరిత్ర ఎనగని నీచ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి ఎమ్మెల్యే ఇంటికి పంపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సోదరులారా గుర్తుపెట్టుకో. ఈరోజు పరిస్థితుల్లో ఏం జరగబోతుంది నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేని కనీసం ఒక్క ఓటుతో అయినా 50 కాన్స్టిట్యున్సీల్లో ఓడించి తీరుతాం. ఇది నేను ఈ సభావేదిక గురించి నేను మాట్లాడుతున్నాను. అందరికీ కూడా 2024లో మా లక్ష్యం 50 మంది ఎమ్మెల్యేలని ఓడించటం, 2029లో రాజ్యాధికారాన్ని సాధించటం. ఇది మా సుదీర్ఘ ప్రయాణం. మా ప్రయాణంలో ఓటములు ఏమీ ఉండవు. ప్రతి ఓటమి ఒక గెలుపుకి పునాది మాత్రమే. ప్రతి ఓటమి ఒక గెలుపుకి పునాది మాత్రమే. ఓటమి అని మేము ఏ రోజు ఒప్పుకోం. ఎందుకో తెలుసా? ఈ రోజు 150 సంవత్సరాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేని పని 175 నియోజకవర్గాల్లో